హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను వీఎస్ కోడ్ ఎడిటర్‌లో యూజ్ అయ్యే కొన్ని టిప్స్‌ని చెప్తున్నాను. ఫస్ట్ ఏంటంటే, మనకి ఈ ఎడిటర్ ఓపెన్ చేసినప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ ఈ టూల్ బారు, టాప్ సైడ్ మెన్యూ అండ్ బాటమ్ సైడ్ ఈ సెక్షన్ ఏదైతే ఉందో ఈ స్టేటస్ ఇవన్నీ వస్తాయి కదా! ఇవన్నీ లేకుండా జస్ట్ మనకి ఏ ఫైల్ అయితే ఓపెన్ చేసామో ఆ ఫైల్ తప్ప రిమైనింగ్ ఏ నావిగేషన్ ట్యాబ్ అనేది లేకుండా ఉండాలి అనంటే మనం ఏం చేయాలంటే ఫస్టు కంట్రోల్ కే ఎట్ ఏ టైమ్ ప్రెస్ చేయాలి. తర్వాత జెడ్ అనే లెటర్ ప్రెస్ చేయాలి. సో, ఇప్పుడు మనకేంటంటే మొత్తం ఈ రిమైనింగ్ సెక్షన్స్ అన్నీ పోయి జస్ట్ మనకి ఏ ఫైల్ అయితే ఓపెన్ అయ్యి ఉందో ఆ ఒక్క ఫైల్ మాత్రమే మనకిక్కడ వర్క్ స్పేస్‌లో ఇక్కడ మనం ఏదైతే రాసుకుంటున్నామో అదొక్కటి మాత్రమే మనకి కనిపిస్తుంది. సో, ఇప్పుడు మళ్ళీ నార్మల్ మోడ్‌కి వెళ్ళాలి అనంటే ఎస్కేప్ అనేది 2 టైమ్స్ ప్రెస్ చేస్తే మనకి అలా వస్తుంది. సో, మనం ఏం చేయాలంటే అలా రావాలి అనంటే ఫస్ట్ కంట్రోల్ కే 2 అట్ ఏ టైమ్ ప్రెస్ చేసి మళ్ళీ వదిలేయాలి. తర్వాత జెడ్ అనే లెటర్ అనేది టైప్ చేయాలి. అప్పుడు మనకి ఆ విధంగా వస్తుంది. కంట్రోల్ ప్లస్ కే 2 అట్ ఏ టైమ్ ప్రెస్ చేసి తర్వాత మళ్ళీ జెడ్ అనే లెటర్‌ని సెపరేట్‌గా ప్రెస్ చేయాలి. ఇలా వస్తుంది. మళ్ళీ 2 టైమ్స్ ఎస్కేప్ ప్రెస్ చేస్తే నార్మల్‌గా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే మనకి వి బై డిఫాల్ట్ మనకి ఒక కోడ్ వర్క్ స్పేస్ అనేది ఈ విధంగా వచ్చింది. నేను ఇంకొక ఫైల్‌ని ఓపెన్ చేస్తున్నాను. అప్పుడు మనకేమైంది ఏదో ఒక ఫైల్ మాత్రమే మనకి విజిబుల్‌గా ఉంటుంది. ఎట్ ఏ టైము మనకి ఒక ఫైల్ మాత్రమే విజిబుల్‌గా ఉంటుంది. ఇక్కడ ఈ ఫైల్ క్లిక్ చేస్తే ఇది వస్తుంది. ఇది ఓపెన్ చేస్తే ఇది ఓపెన్ అవుతుంది. కానీ మనకి 2 ఎట్ ఏ టైమ్ చూడాలి అనంటే మనకి ఇక్కడ కోడ్ స్ప్లిట్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది. స్ప్లిట్ ఎడిటర్ అని ఈ సింబలు. సో, దీని మీద క్లిక్ చేస్తే మనకి 2 2 కింద స్ప్లిట్ అయినాయనమాట. ఇప్పుడు ఇంకొకసారి క్లిక్ చేస్తే ఇంకొకటి ఇలా ఎన్ని కావాలంటే అన్ని మనకి ఓపెన్ అవుతాయి. సో, ఇప్పుడు నాకు ఇదొక ఎడిటర్‌లా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ ఎడిటర్‌లో ఏం కావాలో ఆ ఎడిటర్‌లో ఆ ఫైల్‌ను ఓపెన్ చేసుకోవచ్చు. సో, నేనిక్కడ ఇంకొక ఫైల్‌ని సేమ్ ఇదే కాపీ చేసి ఇంకొకసారి రాస్తున్నాను. సో, నేనిక్కడ ఏం చేశానంటే జస్ట్ జావా స్క్రిప్ట్‌లో గూడా సేమ్ అదే రాసేసాను. జావా స్క్రిప్ట్ కాకుండా ఇక్కడ గూడా ఇంకొక ఫైల్ నేమ్ పెడుతున్నా. test.html అని. సో, ఇక్కడ మనకేమైందంటే ఆ హెచ్‌టీఎంఎల్ ఫైలు వేరే ఎడిటర్‌లో ఓపెన్ అవుతున్నట్టు, ఈ హెచ్‌టీఎంఎల్ ఫైలు వేరే ఎడిటర్‌లో ఓపెన్ అవుతున్నట్టుగా మనకి వచ్చిందనమాట. సో, ఇలా మనం ఏం చేయొచ్చంటే సపోజ్ మనకి ఈ ఫైల్ ఓపెన్ చేసాము. ఇక్కడ రైట్ సైడ్ మనం సీఎస్ఎస్ ఫైల్ ఓపెన్ చేసుకొని జస్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి కంపారిజన్ అనేది చేసుకోవచ్చు. ఈ ఈ సింబల్ మీద క్లిక్ చేస్తే మనకి స్ప్లిట్ అవుతుంది. ఎన్ని ఎడిటర్స్ కావాలంటే అన్ని మనం ఇలా క్లిక్ చేసుకోవచ్చు. ఇదొక వే. ఇంకొకటేంటంటే మనకి డిఫాల్ట్‌గా ఒకటొస్తుంది. ఒక ఎడిటర్ ఇలా వస్తుంది. ఇప్పుడు మనకి ఇంకొకటి కావాలి. ఈ డిఫాల్ట్ ఎడిటర్ ఏదైతే ఉందో దాన్ని మనం కంట్రోల్+1 అనే దాంతో యాక్సెస్ చేస్తాం. మనకి ఇంకొకటి కావాలంటే కంట్రోల్+2 ఇంకొకటి కావాలంటే కంట్రోల్+3 అనేది మనం ఇలా క్లిక్ చేసుకుంటా వెళ్ళాలి. ఇప్పుడు ఆల్రెడీ మనకొకటుంది. నేను కంట్రోల్+ క్లిక్ చేస్తున్నా. ఏం అవ్వట్లే. ఇప్పుడు కంట్రోల్+2 క్లిక్ చేశాను. అప్పుడు మనకేమైంది ఇంకొక ఎడిటర్ అనేది ఇక్కడ ఓపెన్ అయింది. ఇప్పుడు దీంట్లో మనకి ఏ ఫైల్ కావాలో ఇక్కడ మనం ఈ ఫైల్స్ అనే సెక్షన్‌లోకెళ్ళి దాంట్లో ఏ ఫైల్ కావాలంటే అది ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకు ఇమేజ్ కావాలంటే ఇమేజ్. ఇలా ఏది కావాలంటే అది మనం ఇక్కడ ఓపెన్ చేసి కంపారిజన్ చేసుకోవచ్చు. లేకపోతే మనం ఆప్టిమైజేషన్స్ కూడా చేసుకోవచ్చు. ఇలా ఓపెన్ చేసి ఎట్ ఏ టైమ్ చేయడం ద్వారా మనకి సమ్ టైమ్ అనేది సేవ్ అవుతుంది. సో, ఇప్పుడు మనకి ఒక పర్టిక్యులర్ ఆర్డర్‌లో కంట్రోల్+1 క్లిక్ చేస్తే దీంట్లోకొస్తుంది. కంట్రోల్+2 క్లిక్ చేస్తే మనకి ఎడిటర్ యొక్క కంట్రోల్ అనేది ఈ సెకండ్ దానికి వెళ్తుంది. సెకండ్ వర్క్ స్పేస్ లాగా ఇది అనుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇంకొకటి కావాలంటే ఆటోమేటిక్‌గా కంట్రోల్3 ప్రెస్ చేస్తే ఇంకొకటుంటే దాంట్లోకి వెళ్తుంది. ఇంకొకటి లేకపోతే కొత్తది క్రియేట్ అవుతుంది. అంటే ఈ విధంగా. సో, దీంట్లో కూడా మనం డిఫరెంట్ ఫైల్స్‌ని యూజ్ చేసుకొని మనం కంపారిజన్ చేయడానికి ఈజీగా ఉంటుందనమాట. నెక్స్టు నేను ఇక్కడ ఏదన్నా ఒక కోడ్ రాసాక సపోజ్ నాకిక్కడ హెచ్‌టీఎంఎల్ కంటెంట్ ఉంది. దీంట్లో నేను జస్ట్ ఎక్కడన్నా కోడ్ అనేది కాపీ చేశాను. అండ్ మనకి ఇది ఒక ఫార్మాటింగ్‌లో లేదు. అంటే ఇండెంటేషన్ లేదు.
అంటే మనకి ఇక్కడ డివ్ ట్యాగ్ ఓపెన్ అయింది, ఇక్కడ క్లోజ్ అయింది. దాని లోపలిది మొత్తం సమ్ గ్యాప్ వచ్చి స్టార్టింగ్ లో గ్యాప్ వచ్చి స్టార్ట్ అవుతే మనకి కోడ్ అనేది రీడబుల్ గా ఉంటుంది. ఇది మనకి ఆటోమేటిక్ గా అవ్వాలి అని అంటే మనం ఏం చేయొచ్చు అంటే సెట్టింగ్స్ లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ సెట్టింగ్స్ లోకి వెళ్ళి దీంట్లో మనం సెట్ చేయాలి. ఫార్మేట్ ఆన్ సేవ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఫార్మేట్ ఆన్ సేవ్. ఇక్కడ మనకి ఫార్మేట్ ఆన్ సేవ్, ఫార్మేట్ ఆన్ పేస్ట్ రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఫార్మేట్ ఆన్ సేవ్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ ఈ కోడ్ అనేది నేను ఇక్కడ రాసాను కదా, ఇక్కడ ఇండెంటేషన్ ఇవ్వలేదు, జస్ట్ నార్మల్ గా ఇవన్నీ ఒకే లైన్ లో స్టార్టింగ్ పెట్టేశాను. ఇప్పుడు నేను ఎప్పుడైతే సేవ్ చేస్తానో మనకి ఆటోమేటిక్ గా అది ఫార్మేట్ అయ్యి వచ్చేస్తుంది. అంటే ఒక బ్లాక్ ప్రకారం అది ఫార్మేట్ చేస్తుంది. సో మనకి డిఫాల్ట్ ఫార్మేటర్ ఉంటుంది వివిఎస్ కోడ్ ఎడిటర్ లో, దాని ద్వారా ఇది అవుతుంది. లేకపోతే మనం ప్రెటియర్ అనే ఇంకొక ఎక్స్టెన్షన్ కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి ఏమైంది, ఈ కోడ్ అనేది ఒక స్ట్రక్చర్డ్ వేలో మనకి కనిపిస్తుంది. సో మనం ఏం చేయాలంటే సెట్టింగ్స్ లో ఇక్కడ మనం సెట్టింగ్స్ ఓపెన్ చేయాలంటే ఈ ఐకాన్ ఏదైతే ఉందో గేర్ ఐకాన్ దాని మీద క్లిక్ చేసి సెట్టింగ్స్ అనే అక్కడ ఆప్షన్ ఉంది కదా దాంట్లో కన్నా వెళ్ళొచ్చు. లేకపోతే ఇక్కడ ఒక షార్ట్ కట్ కంట్రోల్ ప్లస్ కామా ఇది ప్రెస్ చేసినా మనకి సెట్టింగ్స్ అనే ఆప్షన్ సెట్టింగ్స్ లోకి వెళ్తుంది అనమాట. దీంట్లో నేను ఏం చేశాను, ఫార్మేట్ అని సెట్ చేశాను. ఫార్మేట్ ఆన్ సేవ్, ఫార్మేట్ ఆన్ పేస్ట్. సో అంటే మనం వేరే వెబ్సైట్స్ లో కానీ లేకపోతే ఎక్కడి నుంచైనా కోడ్ అనేది తెచ్చి మన ఎడిటర్ లో మన ఫైల్లో పేస్ట్ చేస్తే ఆటోమేటిక్ గా పేస్ట్ చేసిన వెంటనే అది ఆ ఫార్మేటింగ్ అనేది అలైన్మెంట్ అనేది కరెక్ట్ గా లేకపోయినా దీని ద్వారా మనకి ఆటోమేటిక్ గా ఫార్మేటింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు నేను పెట్టింది సేవ్ అయినప్పుడు, అంటే సేవ్ చేసినప్పుడే. పేస్ట్ చేశాక మనం సేవ్ చేయాలి కదా, అప్పుడు అవుతుంది. ఒకవేళ మనకి పేస్ట్ చేసిన వెంటనే అయిపోవాలి అని అంటే ఫార్మేటింగ్, ఈ ఫార్మేట్ అండ్ పేస్ట్ అనే చెక్ బాక్స్ ఉంది కదా దాన్ని కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.